చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్. ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఏదో కమిటీలు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందేందో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో, వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫేమ్ అయ్యారు. ఇప్పుడు రెండోసారి వీళ్ళు తెరకు తీసినట్టు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు అంశంలో కూడా డిఫేమ్ అయ్యారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఇంకా కూడా అభూత కల్పన ఏదో మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు. మాకు నమ్మకం ఉంది. ఇప్పటికే క్లియర్గా మరి సిబిఐ సిట్లో పేర్కొంది.